ఏవండోయ్, ఇవాళ స్పెషల్ ఏంటో చెప్పుకోండి. తెలుసులే, ఫిషే కానీ గెస్ చేయండి ఏ ఫిషో. కమెంట్ బాక్స్లో చెప్పండి, ముందే చెప్పండి. ఇవాళ మా మమ్మీ కోనెం పులుసు పెడుతుంది. అదేనండి, దీన్ని వంజరం అని కూడా అంటారండి. అదేనండి, దాందే ఇవాళ మా మమ్మీ డిఫరెంట్ స్టైల్లో పులుసు పెడుతుంది. జడ్జ్ చేసే ముందు ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ముందే కట్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని బాగా కడిగి దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసుకోండి. బాగా దానికి ఇంకా తగిలియండి. మసాలా బాగా పట్టియండి. అన్ని పీసులకి బాగా పట్టి ఒక ప్యాన్ పెట్టుకోండి. కొంచెం ఎక్కువే నూనె వేసుకోండి. ఫిష్ కదా, ఫ్రై అవ్వాలన్నమాట. అదిగోండి, జడ్జ్ చేయకండి, ఫస్ట్ వేపుకోండి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కాక అందులో ఒకటి తర్వాత ఒకటి చేప ముక్క వేస్తూ పోండి. అవునవును, ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చుద్ది. నిజం చెప్తున్నా, నేను ఒక ముద్ద ఎక్కువ తిన్నా ఇవాళ. అవును, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదండి? చెయ్యండి, మాకు ఒక హోప్ వచ్చింది కదా. చూడండి, ఫిష్ ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇలాగా ఎర్రగా అయ్యాక ఒక సైడ్ దాన్ని ఇంకో సైడ్కి కూడా తిప్పుకోండి. అలానే ఇంకో సైడ్ కూడా బాగా ఎర్రగా అవనియండి. ఫిష్ కర్రీ అనేది చాలా టైప్గా చేసుకోవచ్చండి. ఒక రకం అనేది ఏముండదు. ఇదొక రకం అనుకొని ట్రై చేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంచుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి. పొడవుగా కట్ చేసుకోండి. అలానే పచ్చిమిరపకాయ కూడా వేసుకోండి. క్వాంటిటీ అంటారా, మేమైతే ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. ఒక 2 నిమిషాల తర్వాత ఒక టమాటో కూడా వేసుకోండి. ముందే చెప్తున్నా, కర్రీ కానీ చాలా ఎక్కువ మందికి చేస్తే క్వాంటిటీ పెంచండి. ఇక్కడైతే మేము ఒక టమాటో తీసుకున్నాం. ఇంకా కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని దానికి బాగా కలపండి. ఇంకా చూసారా, బాగా ఏగింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి తెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులో వేసుకొని బాగా కలపండి. బాగా వేగాలన్నమాట, లేకపోతే పచ్చి వాసన వేసిద్దండి. కొంచెం నీళ్ళు వేసుకోండి. అలానే తగినంత కారం వేసుకోండి. కారంకి ఏం క్వాంటిటీ ఉండదండి. మీకు ఎంత కారం తినాలని ఇష్టపడితే అంత వేసుకోండి. అలానే జీరా ధనియా పౌడర్ వేసుకోండి. బాగా మసాలా అంతా పట్టియండి. ఇప్పుడు మూత పెడుతూ తీస్తూ ఒక్కొక్క 5 నిమిషాలకి కలుపుతూ ఉండండి. మసాలా బాగా వేగాలి కదా. మరి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మసాలా వేగిందని ఎలా తెలిసిద్ది అని. నూనె బాగా తేలాలండి. నూనె బాగా తేలిందనుకో ఇంకా మసాలా వేగినట్టే. అవునండి, ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏంటి చెప్తారా మరి? ఇగోండి, చూసారా, నూనె బాగా తేలింది. ఇంకా చూడండి, అంతా దగ్గరికి అయింది కాబట్టి ఇంకా అది ఏగినట్టే. ఇప్పుడు ముందే చింతపండుని కొన్ని నీటిలో నానబెట్టుకొని ఉంచుకోండి. బాగా పిసుక్కొని ఇందులో వేసుకోండి. ఇంకా 2 కప్పులు నీళ్ళు వేసుకోండి. ఇంకా బాగా కలపండి. ముందే చెప్తున్నా, ఇప్పుడే ఉప్పు చూసుకోండి. సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఇంకా వేసుకొని ఇంకా ఇదొక 10 నిమిషాల వరకు బాయిల్ అవనియండి. చూసారా, బుడుబుడుమంటుంది. ఇదేనండి టైం. ఇంకా చేప ముక్కల్ని ఒకటి తర్వాత ఒకటి ఇంకా అందులో దించేయండి.
ఒక్కసారి గరిటెతో తిప్పండి, మరీ తిప్పమన్నానని తెగ తిప్పకండి. చేప ముక్కలు కదా, ఇరిగిపోతాయి మళ్ళా. ఒక 2 సార్లు తిప్పిన తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేసుకోండి. ముందే చెప్పా కదండి ఇది పులుసు అని. బెల్లం వేసుకొని చూడండి, పుల్ల పుల్లగా కారం కారంగా తీతికి ఎంత బాగుంటుందో అసలు. అలానే గరం మసాలా కూడా వేసుకోండి. ఇంకేం లేదండి, ఒక 10 నిమిషాలు దాన్ని మూత పెట్టి ఉంచారనుకోండి, ఇంకా మా చేప కర్రీ రెడీ అయినట్టే. చూడండి, అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే అందులో నూనె బాగా తీలాలన్నమాట. నూనె తీలేక దాని మీద కొత్తిమీర వేసుకొని దించుకోండి. అబ్బాబా, వీడన్నం వేసుకొని ఇంక అందులో చేప పులుసు చేప ముక్కతో వేసుకొని తింటేనా, నేనైతే తింటేనా అండి మస్తు ఎంజాయ్ చేస్తున్నా. మీకు చెప్తున్నా, ఒక్కసారి ట్రై చేసి చూడండి, భలే ఉండేది. సరే మరి, ఇంకా బాయ్.